Hello people, welcome to the most laziest Sunday ever before my sem exams, and here is the easiest fried rice recipe. Ingredients వచ్చేసరికి ginger garlic paste, onion, egg, green chilies, carrot and rice. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కే వరకు ఆగాలి. వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ని వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకొని ఈ ఎగ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లోకి గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా మీ ప్రిఫరెన్సెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నా. ఈ గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేసి ఈ మూడింటిని మంచిగా సార్ట్ చేసుకోవాలి. ఈ సార్ట్ చేసే ప్రాసెస్లో కొద్దిగా సాల్ట్ అలానే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా సార్ట్ అవుతాయి. ఆనియన్స్ అన్నీ సార్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత టొమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ ప్రిఫరెన్సెస్, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఎటువంటి మెజర్మెంట్స్ స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు. ఇలా మిక్స్ చేసేసుకున్న దాంట్లోకి సాల్ట్, పెప్పర్ పౌడర్, జీలకర్ర ధనియాల పౌడర్, గరం మసాలా ఈ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ స్క్రంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. The easiest fried rice recipe is ready. సెమ్ ఎగ్జామ్స్ ఏమో కానీ మంచిగా సర్వ్ చేసుకొని ఒక ఆనియన్, లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే ఆహా ఎంత బాగుందో తెలుసా. అలానే మీరు కూడా ఈజియెస్ట్ రెసిపీస్ని ఇంకా కావాలి ఇలా సెమ్ ఎగ్జామ్స్ ముందు ట్రై చేయడానికి అలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మీకు తెలిసిన ఇలాంటి ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. See you, bye bye. Thanks for watching.